అంటే కిరణ్ రాయల్ ఎలా మోసం చేశాడు, ఏ విధంగా మీ దగ్గర డబ్బులు దోచుకున్నాడు అనేది గత 2 రోజులుగా మీరు చెప్పిందంతా కూడా వింటూ ఉన్నాం. అసలు ఒకటి క్లియర్ పిక్చర్ అండి. అసలు కిరణ్ రాయల్ అనే వ్యక్తి మీకు ఎలా పరిచయం అయ్యాడు? మా అమ్మ వాళ్ళ హౌస్ పక్కన హౌస్ అండి వాళ్ళది. ఓకే, అంటే మీరు ఒక మాట పదే పదే చెప్తున్నారు, నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అన్న మాట అంటూ ఉన్నారు. అది ఎలా, ఆ కాన్వర్షన్ ఎలా జరిగిందండి? మా వారు చనిపోయిన తర్వాత నేను ఫ్యామిలీ విలేజ్ నుంచి తిరుపతికి రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత మా మా వారి పేరుతో ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో అవి ఆటోమేటిక్గా నాపై కన్వర్ట్ అయ్యింది. అతను అది తెలుసుకొని ఎలాగైనా ఈ డబ్బులు దక్కించుకోవాలనే ఉద్దేశంతో నమ్మకమైన మాటలు చెప్పి ల్యాండ్ అమ్ము, బిజినెస్ ఏదన్నా పెట్టుకుందాం, బిజినెస్ స్టార్ట్ చేసుకోవద్దు అని మాయ మాటలు చెప్పి కేవలం నా బిజినెస్కి 10 లక్షలు మాత్రమే నేను యూజ్ చేశాను. మిగతా మొత్తం డబ్బులు 1 కోటి రూపాయలు నగలు, 1 కోటి రూపాయల డబ్బులు అతను మాయ మాటలు చెప్పి నా దగ్గర తీసుకున్నాడు. ఎలక్షన్ అవుతూనే మేమే గెలుస్తాము, మా పార్టీ వస్తూనే 3 నెలల్లో నీకు ఇవ్వాల్సిందంతా డబ్బులు అమౌంట్ నీకు ఇస్తాను అని చెప్పాడు. ఒంటరి మహిళగా ఉండడం చాలా ఇబ్బంది కిరణ్, నేను చాలా సమస్యలు పడుతున్నాను అంటే అయిన వెంటనే నేను పెళ్లి చేసుకుంటాను, అందరినీ పిలిచి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అతను చాలా హామీ ఇచ్చాడు. ఏ రోజైతే నేను అతను నిజస్వరూపం తెలుసుకొని. మీ హస్బెండ్ ఎలా చనిపోయారండి? పోస్ట్ కోవిడ్ అండి. పోస్ట్ కోవిడ్ చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత కిరణ్ రాయల్తో మీకు పరిచయం ఏర్పడిందా, బిఫోరే పరిచయం ఉందా? లేదండి, 2000 ముందే పరిచయం ఉందండి. 2013 నుంచి పరిచయం ఉంది. ఓకే, ఆ పరిచయం అప్పుడే నేను అతనికి 25 లక్షలు ఇచ్చున్నాను డబ్బులు. ఓకే, ఇది మా వారికి తెలిసి తను దుబాయ్లో వర్క్ చేస్తా అన్నారు. ఓకే, అతను అక్కడి నుంచి వచ్చి చాలా గొడవలు అయ్యాయి. ఓకే, గొడవల తర్వాత నన్ను మా విలేజ్ కానీ తీసుకెళ్ళిపోయారు. ఓకే, ఆ తర్వాత నాకు అతనితో ఎటువంటి కాంటాక్ట్ లేదు నాకు అతనితో. అయినా కూడా నేను పని వాళ్ళ దగ్గర ఎవరో ఒకరి దగ్గర ఫోన్ తీసుకొని అతనికి కాల్ చేసేదాన్ని, నా డబ్బులు కావాలి, నాకు చాలా ఇబ్బంది అని. నేను ఏ నెంబర్ నుంచి కాల్ చేసినా అతను ఆ నెంబర్ బ్లాక్ చేసేవాడు. ఆ తర్వాత మా వారు చనిపోయిన తర్వాత నేను తిరుపతికి రావాల్సి వచ్చింది. తిరుపతికి వచ్చిన తర్వాత అతను మళ్ళీ వచ్చి ఇలా నేనున్నాను, నేను అన్నీ చేస్తాను నీకు, నీ పిల్లలకి, కానీ ఇప్పుడు నేను నా రాజకీయ భవిష్యత్తులో నేను ఎదగాలి, బాగా ఎదిగి నాకు ఎమ్మెల్యే సీట్ రావాలి, అన్నీ వచ్చిన తర్వాత నీకు ఒక లైఫ్ ఇస్తాను, నేను సమాజంలో ఒక గుర్తింపు ఇస్తాను అని చెప్పి నాకు మాయ మాటలు చెప్పి ఇవన్నీ చేశాడండి. లక్ష్మి గారు, మీరు చదువుకున్నారా? అవునండి. ఏం చదువుకున్నారండి? డిగ్రీ అండి. డిగ్రీ చేశారు, పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు కదా మీకు? అవును. కిరణ్ రాయల్కి పెళ్ళయింది, అతనికి 2 పిల్లలు ఉన్నారన్న విషయం కూడా తెలుసు కదా మీకు? తెలుసండి. కానీ ఎలా, ఒక డిగ్రీ చదివిన మహిళ, మీరేమీ ఆలోచించలేని మహిళ కూడా కాదు, ఒక పెళ్ళైన వ్యక్తి, 2 పిల్లలున్న వ్యక్తి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడు అంటే ఎలా నమ్మారు మీరు? అతను పెళ్లి చేసుకుంటానని చెప్పింది మా వారు చనిపోయిన తర్వాత అండి. మా వారు చనిపోయిన తర్వాత నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అతనికి చెప్పేదాన్ని. నేను ఇలా ఎక్కడికన్నా వెళ్తే నాకు ప్రాబ్లం వస్తుంది అంటే అప్పుడు తను చెప్పాడు, నీకు నేను గుర్తింపు ఇస్తాను ఎలక్షన్ అయిన తర్వాత. నేను అనేది కూడా అదేనండి, మీ హస్బెండ్ చనిపోయిన తర్వాత మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని అతను ట్రాప్ చేశాడని అనుకుందాం మీరు చెప్పినట్టుగానే. అయితే అతను ఆయన భార్యతో సంసారం చేస్తున్నాడు, పిల్లలతో కలిసే ఉంటున్నాడు, అలాంటి వ్యక్తి భార్యను వదిలిపెట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడంటే మీరు ఎలా నమ్మారు? ఇక్కడ ఒకటండి, అతన్ని ప్రతి ఒక్కరితోనూ చెప్పే విషయం, నా భార్యకి నాకు ఎటువంటి కాంటాక్ట్ ఉండదు, కేవలం ఇంట్లో వంట చేయడానికి మాత్రమే ఉంటుంది అని ప్రతి ఒక్కరికి అతను చెప్పే మాట అది. నేను ఇంతకుముందు మీడియాలో రిలీజ్ చేసిన ఒక వీడియో క్లిప్లో కూడా ఆ అమ్మాయితో కూడా అతను చెప్పిన మాట అదే.
నా ఫ్యామిలీకి నేను డైవర్స్ ఇస్తున్నాను త్వరలో అని చెప్పి అదే మాటలు ఆ అమ్మాయితో కూడా చెప్పాడు అతను. అంటే ఇక్కడ మీరు అతని మాటను నమ్మారు అంటే మీలాగా ఇంకొక ఇద్దరు బిడ్డల తల్లికి అన్యాయం చేసినట్టే కదా. అతను ఆమెకు విడాకులు ఇచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అంటే పచ్చని జీవితంలో చిచ్చు పెట్టి ఆమె జీవితాన్ని నాకు ఆ నాశనం మాట చేసినట్టే కదా. చెప్పలేదు. లేదు, నాకు ఆ మాట చెప్పలేదండి. ఆ అమ్మాయికి డైవర్స్ ఇస్తానని నాకు చెప్పలేదు. దానికి నేను మీకు ఎలా చెప్పాలంటే ఆ అమ్మాయి నాతో చాలా సన్నిహితంగా ఉండేది. వాళ్ళ భార్య, ఓకే వాళ్ళ పిల్లలు ఓకే. అందరూ కూడా నాతో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఓకే మా ఇంటికి వచ్చేవాళ్ళు, కంటిన్యూగా కాల్స్ మాట్లాడేవాళ్ళు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే వాళ్ళ భార్యకి తెలియకుండా ఏవి జరగవు ఇక్కడ. ఓకే ప్రతి ఒక్కటి ఆమెకి తెలిసే జరుగుతాయి. ఓకే. అది ఇంకా ఎలా అనేది మీరు అర్థం చేసుకోవాలి. నేను చెప్పడం కన్నా మీరు అర్థం చేసుకోవాలి. లక్ష్మి గారు, నా పాయింట్ మీరు క్యాచ్ చేయలేదు. నేనేమంటానంటే సరే భార్యాభర్తలు ఇద్దరు కలిసే నాటకం ఆడుతున్నారు అనుకుందాం. నేనేమంటానంటే ఒక చదువుకున్న మహిళ మీరు ఎలా ట్రాప్లో పడిపోయారు అని మీకు కనీసం ఒక ఆలోచన ఉండాలి కదా. అరే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆల్రెడీ భార్య ఉంది, ఆ భార్య మీతో సన్నిహితంగా ఉంది, సో అతను నన్ను పెళ్లి చేసుకుంటానంటే మీరు ఎట్లా నమ్ముతారు అని నేను అడుగుతున్న పాయింట్. అతను నమ్మిస్తాడు, నమ్మేలా చేస్తాడు. అతనిలో ఆ మాట చాతుర్యం ఉంది. దేవత అంటాడు, నువ్వే నా లైఫ్ అంటాడు, నీ తర్వాతనే నాకు ఏదైనా అంటాడు, ఎన్నన్నా మాట్లాడతాడు అతని మాటలకి. ఇప్పుడు ఇవన్నీ తెలిసి కూడా ఇంకొక అమ్మాయి కూడా ఈజీగా అమ్మాయి అతని ట్రాప్లో పడుతుంది. అంత టాలెంటెడ్ అతను. నేను కూడా బాగా కబుర్లు చెప్తానండి, నాకెవరు పడరు. లక్ష్మి గారు, నేను కూడా బాగా కబుర్లు చెప్తాను, ఒకసారి మీరు అతని దగ్గర ఒకసారి ట్రైనింగ్ తీసుకోండి, అతని దగ్గర ఈజీగా పడతారు. లక్ష్మి గారు, ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే అతను ఆయన భార్యతో చేసేది లీగల్, కానీ మీరు అతనితో చేసింది ఇల్లీగల్. ఇది ఒక విధంగా అచ్చమైన తెలుగు భాషలో అక్రమ సంబంధం కదా. అవును, తెలిసే తప్పు చేశారు మీరు. అవునండి, తెలుసుకునే లోపల అన్నీ కోల్పోయానని చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బు దోచుకోవటం కోసమే మీతో సాన్నిహిత్యం పెంచుకున్నాడా, అంటే మీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే? 100% అండి. దానికి ఉదాహరణ కూడా ఇంతకుముందు నేను ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేశాను. అతను ఇంకొక అమ్మాయితో మాట్లాడిన మాటలు, నీ వల్ల నేను లక్ష్మిని వదులుకున్నాను, డబ్బుల కోసమే నేను లక్ష్మితో ఉన్నాను అని చెప్పిన ఒక ఆడియో క్లిప్ ఇంతకుముందే నేను రిలీజ్ చేశానండి. అంటే లక్ష్మి గారు, ఇక్కడ మిమ్మల్ని డైరెక్ట్గా ఒకటి అడుగుతున్నాను. మిమ్మల్ని నిందితురాలిగా చూపించే ప్రయత్నం, మిమ్మల్ని తక్కువగా చేసి చూపించే ప్రయత్నం నేను చేయను. జస్ట్ జనాలకు వచ్చే డౌట్ని మీ ముందు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. మీ ద్వారా ఆన్సర్ చెప్పించాలి. ఎందుకంటే లోకం చాలా ప్రశ్నలు అడుగుతుంది. ఇందులో కిరణ్ రాయల్ని ఎంతమంది తప్పు పడుతున్నారో మిమ్మల్ని కూడా అంతేమంది తప్పు పడుతున్నారు నిజానికి ఈ విషయంలో. అవును, తప్పు పడతారు. ఇప్పుడు నేనైనా కూడా ఇంకొక ఆడవాళ్ళని అలానే తప్పు పడతానండి నేను కూడా. అది మన వరకు వచ్చేసరికి మనకు తెలియదు. అది నేను దానికి ఒప్పుకుంటున్నాను. నేను చేసింది పొరపాటే. నేను నా పిల్లలకు అన్యాయం చేశాను. నేను నా పిల్లలకి కుటుంబాన్ని దూరం చేశాను. నేను కేవలం అతన్ని నమ్మి నా కుటుంబాన్ని పిల్లలకి దూరం చేశాను. నేను ఈరోజు నా పిల్లలకి ఎవరు లేని అనాథల్లాగా మిగిలిపోయారు నా పిల్లలు. మొత్తం ఎంత మేర తీసుకుని ఉంటాడండి టోటల్గా మీ దగ్గర? 1,20,00,000 అండి. అంటే బిజినెస్ చేస్తానని తీసుకున్నాడా, లేకపోతే అప్పు కింద తీసుకున్నాడా, లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానంటే మీరు ఇచ్చేసారా? బిజినెస్ కాదండి, బిజినెస్ కాదు. పెళ్లి చేసుకుంటానని చెప్పడం ఒకటి, రాజకీయ భవిష్యత్తులో తనకి ఎమ్మెల్యే సీట్ వస్తుంది, ఎమ్మెల్యే అయిన తర్వాత దానికి రెట్టింపు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు మొత్తం నీకు నేను ఇస్తాను అని చెప్పాడండి నాకు. అంటే ఒక విధంగా మీరు ఇన్వెస్ట్ చేశారు అతని మీద? నేను ఇన్వెస్ట్ మీరు ఎలా అనుకుంటే అలా అండి, కాకపోతే నేను మోసపోయాను అంతే. ఇప్పుడు నాకు కూడా చాలామందితో పరిచయాలు ఉంటాయి. మగాడు అన్నాక పరిచయాలు లేని వాళ్ళు ఎవరు ఉండరండి. వాళ్ళ కిరణ్ రాయల్ వ్యవహారం బయటపడింది. అలా బయటపడకుండా బయట రాసలీలలు చేసే మగాళ్ళ చాలామంది ఉంటారండి. చాలా స్టోరీలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ వెనక.
ఇప్పుడు నాతో కూడా చాలా మంది ఆడవాళ్ళు మాట్లాడుతూ సార్, ఉంటారు. ఇలానే- కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు బిల్లు కూడా నాతో కట్టిస్తారు. కాదు, కాఫీ షాప్కి వెళ్తే బిల్లు నాతో కట్టిస్తారు, కానీ మీలాగా ఎదురు డబ్బులు ఎవరు నాకు ఇప్పుడు. లేదు సార్, కిరణ్ రాయలతో పరిచయం ఉండే వాళ్ళంతా కూడా ఎదురుగానే ఇస్తారు సార్. అది ఎందుకు ఎలా నేనేమంటానంటే, ఎందుకు మీరు ఒక ఒంటరి మహిళ, భర్త చనిపోయారు, మీకు 2 పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి, సమాజంలో మీరు ఒక ఒంటరి మహిళ, ఇలాంటి సమయంలో మీరు ఆర్థికంగా మీరు బలంగా లేకపోతే, మీ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరు పట్టించుకోరు మిమ్మల్ని. ఆ సంగతి మీకు బాగా తెలుసు. అలాంటి తెలిసి కూడా ఒక వ్యక్తికి 1,20,00,000 రూపాయలు ఎందుకు ఇచ్చారు? పట్టించుకొని స్టేజ్కి నేనే తెప్పించుకున్నాను సార్. ఎందుకంటే అతని వల్ల నేను కుటుంబాలను కోల్పోయాను. మాది చాలా పెద్ద కుటుంబం, మాది గౌరవమైన కుటుంబం. నేను చెప్పాలంటే ఒక చీడ పురుగులాగానే అయ్యాను నేను. ఫ్యాక్ట్గా చెప్తున్నాను నేను.